ఏపీ అభివృద్ధిపై ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలని ఏపీ సర్కార్ సంకల్పించింది. ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వ ఆదాయం పెరిగే మార్గాలపై అధ్యయనం చేయాలని అన్ని శాఖలకు సూచించారు సీఎం చంద్రబాబు. సొంత ఆదాయం పెంచుకునేందుకు కసరత్తులు మొదలుపెట్టింది ప్రభుత్వం. ఏపీ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. శాఖల వారి పురోగతిపై చర్చించారు. బంగారం అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ దేశంలోనే ముందు ఉంది. అయినా పన్ను ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు లేదో దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు సీఎం. అలాగే పన్ను ఎగవేతలు లేకుండా చర్యలు తీసుకుంటే ఆదాయం పెరుగుతుందన్నారు. ఎర్రచందనం నిల్వలపై కూడా ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఏపీలో ఎర్రచందనం నిల్వలను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేలా కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వేల కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం మన రాష్ట్రానికి మాత్రమే సొంతమని, దీనిని విక్రయించడం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం ఆర్జించవచ్చన్నారు. రెండు 2025-26 సంవత్సరానికి 1,34,208 కోట్లు ఆర్జించాలని ఏపీ సర్కార్ టార్గెట్ పెట్టుకుంది. ఇది గతేడాది కన్నా 29% అధికం. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మే 11 వరకు వాణిజ్య పన్నులు, అటవీ ఆదాయంలో తగ్గుదల కనిపించగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి అనూహ్యంగా ఆదాయం పెరిగిందని ముఖ్యమంత్రికి తెలిపారు అధికారులు. ఏపీకి ఎక్సైజ్ ఆదాయం 2024-25లో 28,842 కోట్లు వచ్చింది. ఇది అంతకుముందు ఏడాది కన్నా 14.84% ఎక్కువ. అయితే అక్రమ మద్యం సరఫరాను ఏపీలో లేకుండా చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అక్రమ మద్యం సరఫరాను అడ్డుకుంటే ఆదాయం పెరుగుతుందన్నారు. పాలసీలను పటిష్టంగా అమలు చేస్తూ రాష్ట్ర ఆదాయం పెరిగేలా చూడాలన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయ వనరులు పెంచుకుని తన కాళ్లపై తాను నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర సాయం, అప్పులు అనేది ప్రాథమిక దశలో నిలబడేందుకు మాత్రమే ఉపయోగపడతాయన్నారు. ఆదాయం పెరుగుదల కోసం లోతైన అధ్యయనం చేయాలన్నారు. 30 ఏళ్ల నుంచి ఏ శాఖ నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందో పరిశీలించి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. మొత్తానికి ఆదాయం పెంచుకునే పనిలో పడింది ఏపీ సర్కార్.